సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పాక్ను మోకాళ్లపై కూర్చోబెట్టాం, ప్రధాని నరేంద్ర మోదీ. తెలుగు మేజర్కు కీర్తి చక్ర. ఐటీ ఇలాకాలో బ్యూటీల తడాఖా. బీజేపీపై 2 నిమిషాల. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కవిత 7 పేజీల లేఖాస్త్రం. రాష్ట్రంలో మళ్లీ కరోనా. విశాఖలో తొలి కేసు. లక్నో ఘన విజయం. మెగ్నీషియం లోపించడం వల్ల కలిగే అనర్థాలు. ఈరోజు వార్తలను చూద్దాం. పాక్ను మోకాళ్లపై కూర్చోబెట్టాం, ప్రధాని నరేంద్ర మోదీ. మన సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. త్రివిధ దళాలు ఎలాంటి చక్రవ్యూహం పన్నాయంటే వాటి దెబ్బకు పాకిస్తాన్ మోకరిల్లింది అని ప్రధాని మోదీ అన్నారు. ఇక ప్రతి ఉగ్రవాద దాడికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తన ఒంట్లో ప్రవహించేది రక్తం కాదని, వేడి సింధూరమని స్పష్టం చేశారు. మహిళల సింధూరం గన్ పౌడర్గా మారితే ఏమవుతుందో శత్రువులు కళ్లారా చూశారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మొదటిసారి రాజస్థాన్ వచ్చారు. బికనేర్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. పహల్గాంలో ఏప్రిల్ 22న అమాయక పర్యాటకులను టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారని, మతం అడిగి మరీ కాల్చి చంపారని అన్నారు. వారు కురిపించిన బుల్లెట్ల వర్షానికి 140 కోట్ల మంది భారతీయుల గుండె గాయపడిందని తెలిపారు. అయితే మన మహిళల నుదుట బొట్టు చెరిపేసిన వారిని మన సైనికులు మట్టిలో కలిపేశారని చెప్పారు. 22 నిమిషాల్లో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారన్నారు. మన సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, మన సైనికులు ఆ దేశాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టారని తెలిపారు. తెలుగు మేజర్కు కీర్తి చక్ర. దేశ చరిత్రలోనే సిక్కోలు మేజర్కు అపూర్వ గౌరవం దక్కింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెట్టకు చెందిన ఆర్మీ మేజర్ మళ్ల రామ్ గోపాల్ నాయుడుకు పీస్ టైంలో ఇచ్చే 2వ అత్యుత్తమ పురస్కారం కీర్తి చక్ర దక్కింది. గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. 56 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన రామ్ గోపాల్ నాయుడు జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద మోహరించిన పెట్రోలింగ్ బృందానికి లీడర్గా వ్యవహరించారు. 2023 అక్టోబర్ 26న ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారన్న సమాచారం అందిన వెంటనే గోపాల్ నాయుడు జవాన్లకు మార్గనిర్దేశం చేసి ఉగ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఉగ్రవాదులు రాళ్ల వెనుక దాగి కాల్పులు జరుపుతూ గ్రెనేడ్ దాడులకు దిగినప్పటికీ అసాధారణ ధైర్య సాహసాలతో 2 ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఘటనలో మన సైన్యం మొత్తం 5 ఉగ్రవాదులను అంతమొందించడంలో చూపిన తెగువకు గాను గోపాలనాయుడుకు కేంద్రం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. బీజేపీపై 2 నిమిషాల. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కవిత 7 పేజీల లేఖాస్త్రం. కిందటి నెలలో వరంగల్లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని ఇంకా గట్టిగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడాల్సి ఉందంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన రేఖ రాశారు. కేసీఆర్ అలా చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయని అందులో పేర్కొన్నారు. బీజేపీపై కేసీఆర్ ఇంకా బలంగా మాట్లాడాలని తనకు కూడా ఉందని తెలిపారు. మే 2వ తేదీన ఆమె రాసిన 7 పేజీల లేఖ ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. డాడీ, సభ విజయవంతం అయినందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సానుకూల, ప్రతికూల స్పందనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంటూ తొలి 3 పేజీల సానుకూల అంశాలను ప్రస్తావించిన ఆమె తర్వాతి 4 పేజీల్లో ప్రతికూల అంశాల గురించి సవివరంగా వెల్లడించారు. కాంగ్రెస్పై కింది స్థాయిలో నమ్మకం పోయిందని ఆ లేఖలో పేర్కొన్న ఆమె ఆ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుందేమో అనే భావనను పార్టీ కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఐటీ ఇలాకాలో బ్యూటీల తడాఖా. హైదరాబాద్లో ఐటీకి చిరునామా అయిన హైటెక్ సిటీ ప్రాంతం మిస్ వరల్డ్ 2025 పోటీదారుల ఆటపాటలతో గురువారం ఉర్రూతలూగింది. హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్కు ఎదురుగా ఉన్న శిల్పారామంలో ప్రపంచ సుందరిమణులు గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గడిపారు. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులను పరిశీలించారు, కొనుగోలు చేశారు. అలాగే అక్కడున్న మట్టి పాత్రల తయారీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న చిన్న కుండలు చేసి ఆనందించారు. అనంతరం సాయంత్రం జరిగిన టాలెంట్ ఫినాలే పోటీకి ఎంపికైన
24 దేశాల ప్రతినిధులు తమ సంగీత, నృత్య ప్రదర్శనలతో అదరగొట్టారు. రాష్ట్రంలో మళ్లీ కరోనా. విశాఖలో తొలి కేసు. రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరపెడుతోంది. విశాఖపట్నంలో తొలి కేసు నమోదైంది. మద్దిలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. బుధవారం ఉదయం ఆమె చలి, జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షల్లో కోవిడ్-19గా నిర్ధారణ అయ్యింది. ఆరోగ్య శాఖ అధికారులు కేజీహెచ్లో మరోసారి శాంపిల్ను పరీక్షించగా అది కూడా పాజిటివ్గానే నిర్ధారణ అయింది. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వైద్యులు గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. ఆ వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మద్దిలపాలెంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించి కేజీహెచ్కు పంపించారు. ఏపీలో తొలి కోవిడ్ కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కోరింది. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం హెల్త్ డైరెక్టర్ పద్మావతి ప్రత్యేక సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. లక్నో ఘన విజయం. వరుసగా 4 ఓటములతో ప్లేఆఫ్స్కు దూరమైన లక్నో సూపర్ జైంట్స్ ఎట్టకేలకు అదరగొట్టింది. పట్టికలో అగ్రస్థానాన కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ను వారి సొంతగడ్డపైనే ధీటుగా ఎదుర్కొంది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 64 బంతుల్లో 117 తొలి శతకం సాధించగా పోరన్ 27 బంతుల్లో 56 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఆ తర్వాత బౌలర్లు కూడా కట్టడి చేయడంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో పంత్ సేన 33 పరుగుల తేడాతో టైటాన్స్ను మట్టి కరిపించింది. అటు గుజరాత్కిది కేవలం 4వ ఓటమి కాగా లక్నో 6 విజయాలు 12 పాయింట్లతో కాస్త మెరుగైంది. ముందుగా బ్యాటింగ్కి దిగిన లక్నో 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. మార్క్రమ్ సహకరించాడు. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసింది. షారూక్, రోదర్ఫోర్డ్, గిల్, బట్లర్ రాణించారు. ఓరౌట్కి 3, ఆవేష్, బదోనీలకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మార్ష్ నిలిచాడు. మెగ్నీషియం లోపించడం వల్ల కలిగే అనర్థాలు. మన శరీరానికి అత్యవసరమైన ఖనిజం మెగ్నీషియం. దీనివల్ల మనకు శక్తి లభిస్తుంది. ఇది శరీరంలోని ఎంజైమ్ల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. చక్కని నిద్ర వచ్చేలా చేస్తుంది. ఎముకలు బలంగా ఉండాలన్నా, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేయాలన్నా శరీరానికి మెగ్నీషియం కావాలి. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఆకలి ఉండదు, వికారంగా ఉంటుంది. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వచ్చి నీరసంగా అనిపిస్తుంది. కంటి చూపు మందగిస్తుంది. కండరాలు పట్టేసినట్లు అనిపిస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచే మెగ్నీషియం లభిస్తుంది. అలా లభించినప్పుడు మూత్రపిండాలు తమ వద్ద ఉన్న మెగ్నీషియంను వినియోగిస్తాయి. కానీ ఇది అంత శ్రేయస్కరం కాదు. తృణధాన్యాలు, పప్పులు, గింజలు, జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు, వేరుశెనగ, పచ్చి బఠానీలు, ఖర్జూరాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాయగూరలు, ఆకుకూరలు, అరటిపండ్లు, అవకాడో, క్యాబేజీ, బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్, మొలకలు వంటివి తరచూ తినడం వల్ల మెగ్నీషియం లోపాన్ని అధిగమించవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జూన్ 1న కానిస్టేబుల్ పోస్టుల తుది పరీక్ష. 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు జూన్ 1న తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. మలేషియా మాస్టర్స్ క్వార్టర్స్లో శ్రీకాంత్. మలేషియా మాస్టర్స్లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్కు చేరుకోగా హెచ్ఎస్ ప్రణయ్ 2వ రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో శ్రీకాంత్ 23-21, 21-17తో ఎన్గ్యుయాన్పై చెమటోడ్చి గెలిచాడు. రైజాకు రజతం. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో భారత షూటర్ రైజా దిల్లాన్ రజతం సాధించింది. గురువారం జరిగిన మహిళల స్కీట్ 60 షాట్ల ఫైనల్లో ఒలింపియన్ రైజా 51 టార్గెట్లను గురిచూసి కొట్టింది. ఆయుష్కు అండర్-19 పగ్గాలు. ఐపీఎల్లో అదరగొడుతున్న యువ సంచలన బ్యాటర్లు ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలపై సెలెక్టర్ల దృష్టి పడింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్లో పర్యటించే భారత అండర్-19 జట్టు కెప్టెన్గా మాత్రేను ఎంపిక చేశారు. జూన్ 24 నుంచి జూలై 23 వరకు
ఇంగ్లాండ్ అండర్-19తో భారత కుర్రాళ్లు 5 యూత్ వన్డేలు, 2 4 రోజుల టెస్టులు ఆడనున్నారు. యుఏఈ కొత్త చరిత్ర. బంగ్లాపై టీ20 సిరీస్ విజయం. బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ను సొంతం చేసుకోవడం ద్వారా యుఏఈ జట్టు చరిత్ర సృష్టించింది. 3 మ్యాచ్ల టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్లో యుఏఈ 7 వికెట్ల తేడాతో బంగ్లాను ఓడించింది. ఐపీఎల్ మ్యాచ్లో నేడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.